తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడింది. మరి ఈ అల్పపీడన ప్రాంత ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండబోతోంది? నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది? ఈ 2 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనే వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం అల్పపీడన ప్రాంతం ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండబోతోంది? మనం గత 2-3 రోజుల నుంచి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని మనం హెచ్చరిక కూడా ఇస్తూ వస్తున్నాము. అయితే అందుకు తదనుగుణంగా ఈరోజు మార్నింగ్ మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అయితే మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగా మనకి ఈ ప్రాంతంలో అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడితే మనకి బాగా ఫేవరబుల్. మనకి వర్షాలు పడటానికి తేమ అక్యుములేషన్ అనేది మన తెలంగాణ ప్రాంతం ఇక్కడ ఉంది కాబట్టి ఈ బ్యాక్స్లో ఉన్న ల్యాండ్ మాస్ మీద ఎక్కువ తేమ అక్యుములేషన్ అయ్యి క్లౌడ్ ఫార్మేషన్ జరిగి వర్షపాతం పడుతుంది. అలాగే మనకి ఈ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం సినాప్టిక్ ఫీచర్ ఇలా స్ట్రాంగ్గా ఏర్పడినప్పుడు మన ఋతుపవన గాలుల్లో ఉన్నటువంటి ఋతుపవన ద్రోణి కూడా కిందకి దిగిపోయి ఈ అల్పపీడన ప్రాంతానికి కనెక్ట్ అవుతుంది. ఈరోజు ఆ పరిణామం కూడా ఉంది. అలాగే మనకి ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఒక ఉపరితల ద్రోణి అనేది ఇటు కర్ణాటక మహారాష్ట్ర మీదుగా తెలంగాణ మీదుగా వచ్చి దీనికి కనెక్ట్ అయింది. ఇవన్నీ కూడా మనకి బాగా అనుకూల పరిణామాలు. అందువల్ల రాగల 4-5 రోజులు కూడా మనకి తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలకి మనం రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి అత్యధికంగా చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో 24 సెంటీమీటర్లు అంటే అత్యంత భారీ వర్షం నమోదవడం జరిగింది ఒక ప్రదేశంలో. అలాగే తెలంగాణలోని మరొక 17 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు, ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఇటు కుమరం భీము ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతంలో మనకి అత్యంత భారీ వర్షాలు నమోదవడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా 2 నుంచి 5 సెంటీమీటర్లు, 6-7 సెంటీమీటర్లు చాలా ప్రాంతాల్లో మొత్తం మీద రాష్ట్రం అంతా కూడా నిన్న విస్తారంగా వర్షాలు పడినాయండి. సో ఈ రోజు రేపు ఎలా ఉండొచ్చు పరిస్థితి అంటారు? ఎందుకంటే కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇచ్చారు, అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ రోజు రేపు పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒక్కసారి మ్యాప్స్ ద్వారా ఒక్కసారి వివరించండి. ఇప్పుడు మనకి ఏర్పడిన అల్పపీడన ప్రాంతము అలాగే మన తెలంగాణ మీదుగా నడుస్తున్న ద్రోణి ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా ఈ సెంట్రల్ తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ఎక్కువ మనకి ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందువల్ల మనం ఈరోజు మెదక్, సంగారెడ్డి, వికారాబాదు అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో ఒకటైన మేడ్చల్, మల్కాజిగిరి, దాని నైబరింగ్ యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాల్లో ఒక 2-3 చోట్ల అత్యంత భారీ వర్షం అంటే 20 సెంటీమీటర్ల పైబడి రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లా అంతా కూడా ఇంచుమించు 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉందని ఈ జిల్లాలకి మనం రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అలాగే మన సిటీలోని మిగిలిన 2 జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలకి ఆరెంజ్ అలర్టు, నైబరింగ్ నల్గొండలో కూడా ఆరెంజ్ అలర్టు, కామారెడ్డి, సిద్దిపేట, జనగాము, ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ప్రాంతంలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాల్లో కూడా 2-3 చోట్ల 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం. మిగిలిన జిల్లా అంతా కూడా విస్తృతంగా 8 నుంచి 10 సెంటీమీటర్లు, 12 నుంచి 14 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్ పరిస్థితి చూస్తే ఉదయం వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగారు, కానీ కొద్దిసేపటి క్రితం మళ్ళీ మనకి రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు అంటారు? అంటే ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? మనకి డేటా వచ్చిన డేటాను బట్టి మనం ప్రతిసారి దాన్ని విశ్లేషించుకుని మరింత మెరుగుపరచుకోవడం జరుగుతుంది. నిన్నటి వరకు మనకి ఈరోజు మార్నింగ్ వరకు ఉన్న డేటాను ప్రకారం మనకి ఆరెంజ్లోనే కొనసాగింది. అయితే ఈరోజు మార్నింగ్ ఫ్రెష్గా వచ్చిన డేటాతోటి మనం విశ్లేషించి చూడగా 1-2 ప్రాంతాల్లో మనకి అత్యంత భారీ వర్షం కూడా ఏర్పడే అవకాశం ఉందని ఉన్నట్టుగా స్పష్టమైనందున ఈరోజు మనం దాన్ని రివైజ్ చేసి డే 1కి మనం సిటీలో ముఖ్యంగా మనకి సంగారెడ్డిలో కూడా కొంత ప్రాంతం వస్తుంది, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి పూర్తిగా ఉంటుంది. సో
జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే మనకి రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో హైదరాబాద్లో చూసుకుంటే 3-4 సెంటీమీటర్ల వర్షం పడితేనే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఎక్కడికక్కడ జనజీవనం కూడా స్తంభించిపోతుంది. మరి రెడ్ అలర్ట్ ఇచ్చారు అంటే 20 సెంటీమీటర్ల మీదే వర్షపాతం నమోదవుతుంది అని మరి సంబంధిత అధికారులకు ఏ విధంగా హెచ్చరికలు జారీ చేశారు? మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం రెడ్ అలర్ట్ ఇచ్చాము అంటే ఎంటైర్ సిటీ అంతా 20 సెంటీమీటర్ల వర్షం పడుతుందని కాదు. సిటీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఒక 2-3 చోట్ల ఇంచుమించు 20 సెంటీమీటర్లకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తదనుగుణంగా మనం కూడా ఏం చేస్తామంటే, ఒకసారి ఫోర్కాస్ట్ అనేది డిసైడ్ అయిన తర్వాత యాక్చువల్గా మనం అనుకున్నది జరుగుతుందా లేదా అన్నది మనం స్పష్టంగా రాడార్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. మన రాడార్ రేంజ్ 250 కిలోమీటర్స్. ఒక స్కాన్కి చేయడానికి ఎంటైర్ తెలంగాణని ఒకసారి స్కాన్ చేయడానికి మనకి 10 నిమిషాల సమయం పడుతుంది. సో ప్రతి 10 నిమిషాలకి కూడా ఎంటైర్ తెలంగాణ యొక్క స్కాన్ చేసిన చిత్రం మనకి లభిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనం అనాలిసిస్ చేసి ఎక్కడైతే క్లౌడ్ ఫార్మేషన్ ఎక్కువ ఉంది, అది రాగల గంట 2 గంటల్లో ఏ వైపు మూవ్ అయ్యే అవకాశం ఉంది, దీన్ని స్పష్టంగా సంబంధిత జిల్లాల అధికారులకి నౌకాస్ట్ అలర్ట్ అనే ద్వారా మనం 24/7 వారికి అలర్ట్లు పంపడం జరుగుతుంది. అలాగే సిటీలోని ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మనం హైడ్రా సిబ్బందిని కూడా ఇక్కడ 24/7 ఇద్దరు ఉంటున్నారు. వారికి మనం సిటీ మ్యాప్ మీద కూడా దీన్ని మరింత ఎక్స్పోజ్ చేసి రాడార్ ఇమేజ్ని దాని మీద సూపర్ ఇంపోజ్ చేసి ఏ సర్కిల్లో ఎక్కువ వర్షపాతం రాగల 2 గంటల్లో పడే అవకాశం ఉంది అన్న విషయాన్ని వారికి కూడా వెంటనే తెలియజేయడం, వారి సంబంధిత ఫీల్డ్ అధికారులకి తెలియజేసి ఆ ప్రాంతంలో మనకి ఈ డ్రైన్లు క్లీన్ చేయడానికి ఈ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సిబ్బందిని వారిని తక్షణం అక్కడ మొబిలైజ్ చేసి ఎన్డీఆర్ఎఫ్ ఈ ఈ బృందాలన్నింటినీ కూడా ఆయా ప్రాంతాల్లో రెడీగా ఉంచి వీలైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజా మూమెంట్కి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. సో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అనేది ఏ ఏరియాలో ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మనకి చూసుకున్నట్టయితే మనం మేడ్చల్ మల్కాజ్గిరి అంటే మన సిటీలో నార్త్ ప్రాంతం, అంతే మనకి కూకట్పల్లి ఇటు షేర్లింగంపల్లి ఈ ప్రాంతంలో మనకి 2-3 చోట్ల అత్యంత భారీ వర్షం అంటే 20 సెంటీమీటర్ల పైబడి కొన్ని చోట్ల రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగిలిన సిటీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకి అతి భారీ వర్షం కొన్ని చోట్ల అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు కొన్ని చోట్ల, మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంటుంది. సో ఏ సమయంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే మనకు నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కానీ హైదరాబాద్లో చూసుకుంటే క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ కాసేపు వర్షం పడి మళ్ళీ ఆగిపోతుంది. సో మీరు చెప్పినట్టుగా ఈ భారీ వర్షాలు అనేవి ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది అంటారు? మనకి ఇలాంటి సినాప్టిక్ ఫీచర్ ఉన్నప్పుడు మనకి పూర్తిగా క్లౌడీనెస్ అయితే ఉంటుందండి. అది మనం నిన్నటి నుంచి చూస్తున్నాము. పూర్తి క్లౌడీనెస్ ఉండి అకేషనల్గా డ్రిజిల్ పట్టము. అయితే ఈ మాయిశ్చర్ బాగా అక్యుములేట్ అయ్యి భారీ వర్షం పడేది జనరల్గా ఈవినింగ్ నైట్ పడుతుంది. ఎందుకంటే మనకి పగటిపూట మరికొంత ఉష్ణోగ్రతలు పెరిగి ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ కూడా జరిగి క్లౌడ్ ఫార్మేషన్ అంతా జరిగి జనరల్గా ఈ సినాప్టిక్ ఫీచర్స్ ఉన్నప్పుడు కూడా మనకి సాయంత్రం రాత్రి సమయాల్లో ఎక్కువ భారీ వర్షాలు నమోదవడం అనేది జరుగుతుంది. సో రేపు చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఏ జిల్లాలకు ఏ కలర్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది? రేపు చూస్తే మనకి ఈ పశ్చిమాన ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ 3 జిల్లాలకి మళ్ళీ రెడ్ అలర్ట్. అంటే కొన్ని చోట్ల ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మన సిటీలోని 3 జిల్లాల్లో మేడ్చల్, మల్కాజ్గిరిలో రేపు కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్లు 1-2 చోట్ల మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. మన సిటీలోని 2 జిల్లాల్లోనూ ఇంచుమించుగా మోడరేట్ నుంచి హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యే అవకాశం ఉందండి. అలాగే మనకి నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, ఇటు జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాదు, సూర్యాపేట ఈ జిల్లాలకు కూడా మనం ఆరెంజ్ అలర్ట్ అంటే ఈ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల 12 నుంచి 19 సెంటీమీటర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా రాగల రోజులలో ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంది అంటారు? అంటే ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయి? మనకి అల్పపీడన ప్రాంతం ఈరోజు ఏర్పడింది. రాగల 2-3 రోజుల్లో ఇది కొంచెం బలపడి మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుంది. దీని దిశ గమనం కూడా మనకి వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. సో ఈ అల్పపీడనాలు సముద్రంలో ఉన్నంతకాలం అవి బలాన్ని పుంజుకుంటూ ఉంటాయి. సో అవి వన్స్ ల్యాండ్ మాస్ మీదకి క్రాస్ అయినాక ల్యాండ్ మాస్ మీద జనరల్గా అంటే మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కానీ మనకి సౌత్ ఒడిస్సాలో కానీ క్రాస్ అవుతాయి. ల్యాండ్ మాస్ మీద క్రాస్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా వీకెన్ అవ్వడం ప్రారంభిస్తాయి.
సో ఈరోజే మనకి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఒక 2-3 రోజులు ఇది మరింత స్పష్టమైన అల్పపీడనంగా ఏర్పడి బలపడే అవకాశం ఉంటుంది. తదుపిమ్మట మనకి అది తీరాన్ని దాటుతుంది. తీరాన్ని దాటిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ మనకి అది ఇటు నార్త్ తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్లోకి ప్రయాణించినప్పుడు ఆ అప్పర్ పార్ట్ అంటే మాది సముద్ర తలం నుంచి ఇంచుమించు 5 నుంచి 8 కిలోమీటర్ల వరకు కూడా దాంట్లో ఆ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సౌత్ పార్ట్ మరి వచ్చి మన తెలంగాణ మీద మాయిశ్చర్ అక్యుములేషన్ అవడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందువల్ల ఒక 4-5 రోజులు మటుకు స్పష్టంగా మనకి ఈ వర్షాలు, భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రేపు పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్స్ని జారీ చేసింది. ఆ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలో హైదరాబాద్ కూడా ఉంది. సో సాధారణంగానే హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిస్తే ఎక్కడికక్కడ కూడా మనకి చెరువులను తలపిస్తూ ఉంటాయి. రోడ్లే కానీ, కాలనీలే కానీ, బస్తీలే కానీ. అయితే ఈ రోజు ప్రధానంగా రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం, డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ వారికి కూడా అవర్లీ బులెటిన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఈ రోజు నుంచి రేపు మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్లో రెయిన్ ఉండబోతోంది. అదేవిధంగా రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.